నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపీకృష్ణ. మనతో జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు. రజనీ గారు నమస్కారం అండి, వెల్కమ్. నమస్తే అండి. రజనీ గారు, ఇంకొక 2-3 నెలల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ శ్రేణుల్ని సమాయత్తం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ టీడీపీ జనసేన పొత్తు అని ప్రకటించి ఇంతవరకు అతిగతి లేకుండా ఉన్నాయి అనేది సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్ నిన్న కూడా. ఎందుకు ఇప్పటి వరకు మీరు అతిగతి లేకుండా ఉన్నారు? వాళ్ళు ఒకవైపు షఫుల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే. సార్, ముఖ్యంగా ఈ రోజు సజ్జల గారు ఇచ్చినటువంటి నిన్నటి రోజు సజ్జల గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గాని, ఆయన చేసినటువంటి షఫల్ కానీ బీసీలు ఎస్సీలకి మాత్రమే ఓడిపోయే చోట్ల సీట్లలో నుంచోబెట్టాడు. అంటే నా ఎస్సీ నా బీసీ అన్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు షఫల్ చేసి అంటే ఎవరినైతే నియమించారో గతంలో గాంధీ చిరంజీవి గారు ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద ఓడిపోయిన వ్యక్తిని ఈ రోజు లోకేష్ బాబు గారి మీద నుంచోబెడుతున్నారు. ఒక్క మాట, వాళ్ళ దగ్గరికి వెళ్లే ముందు మీరు మీ మిత్రపక్షం గురించి మాట్లాడదాం. ఎందుకు లేట్ అవుతుంది అని. సో మా మిత్రపక్షాల గురించి కానీ మా గురించి కానీ ఆల్రెడీ 20వ తారీఖు కల్లా అంతా రెడీ చేస్తారు సార్. ముందుగానే అనౌన్స్మెంట్ చేయడం వల్ల అంటే ఎవరు అభ్యర్థులు అనేది అభ్యర్థులకి తెలుసు. సో బయటికి అనౌన్స్మెంట్ చేయడం అనేది పార్టీ విధి విధానాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అదొక టాస్క్ ఏమో. ముందుగానే ఒకవేళ ప్రచురిస్తే ఆ ముద్రికల వల్ల పాత్రలు మారిపోతాయేమో. ఏదైతే ఎవరినైతే నియమెడతారు అంటే నుంచోబెడతారన్న అభ్యర్థులు కొనేస్తారేమో, భయపెడతారేమో, బెదిరిస్తారేమో, ప్రచారం మారిపోతుందేమో. అసలు వాళ్ళెవరిని అంటే చదరంగంలో ఒక పావు కదిపాక ఆచితూచి ఇంకొక పావు కదుపుతారండి. మామూలుగా అయితే ఇది తీద్దాం అనుకుంటారు, కానీ వాడు తీసిన పావును బట్టి దీదొద్దు, ఇది ఎక్కడైతే పడిపోతుంది, దీన్ని తీసి ఇక్కడ పెడదాం, అప్పుడు దానికి చెక్ కొడదాం అనేటటువంటి టాస్క్ లో నేతలిద్దరూ ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తున్నారేమో. ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అటు టీడీపీ శ్రేణులు కానీ, ఇటు జనసేనలో నుంచోవాలనుకున్నటువంటి యువ నాయకులు కానీ, అనుభవజ్ఞులైనటువంటి టీడీపీ కొంతమంది విశ్లేషకులు ఆల్రెడీ సిద్ధమైపోయింది లిస్టు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. సిద్ధం అయిపోయినట్టేనా జనసేన టీడీపీకి సంబంధించి, లేకపోతే ఇంకేమన్నా వేచి చూసి ఎదురు చూసే పరిస్థితులు ఉన్నాయా ఇంకెవరి కోసం అన్నా? ఏమోనండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సమాచారం మేరకు మేము అందిస్తున్నటువంటి విషయాన్ని, గతంలోనే వీళ్లే అభ్యర్థులని కొన్ని చోట్ల ఆల్రెడీ పనులు బిగినైపోయినాయి, ప్రచారం బిగినైపోయింది, వాళ్ళ గ్రౌండ్ వర్క్ ఆఫీసులు మెయింటైన్ చేసేస్తున్నారు. ఆ టయానికి అవతల వ్యక్తిని నుంచున్న విధానాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఈ పర్సన్ ని అంటే చివరి క్షణంలో కూడా మీకు తెలుసు బీఫామ్ పట్టా ఇచ్చి కూడా వెనక్కి తీసుకొని ఇంకొకళ్ళు నుంచోబెడుతున్నటువంటి తరుణం. వీళ్ళే అభ్యర్థులు అని చెప్పడానికి ఇంకొంచెం సమయం కావాలేమో. బహుశా నాకు తెలిసి జనవరి మొదటి వారంలోని, ఈ డిసెంబర్ ఎండింగ్ లోనే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుందని అందరూ వేచి చూస్తున్నారండి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ సమయం కూడా ఇంకా తక్కువ ఉంది కాబట్టి ఎవరు ఏ నియోజకవర్గాల్లో నుంచొని పని చేసుకోవాలి, ఏ సామాజిక వర్గం ద్వారా వాళ్ళ గెలుపు సాధ్యం అవుతుంది, సో అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు అన్నట్టుగానే ముందుగానే ఇంకా ఇప్పుడు వైసీపీ అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ ముందుకు వెళుతుంటే, నిజంగా మీరన్నట్టు ఓడిపోయే చోట్ల ఎస్సీ బీసీ అభ్యర్థుల్ని టికెట్లు ఇస్తున్నారు అని అంటే, ఎవరైనా కానీ ఓడిపోవడమే కదా మీకు కావాల్సింది. మీరేంటి వాళ్ళ మీద జాలి చూపించుతున్నారా? సార్, అసలు ఎస్సీలని బీసీలని చూస్తే అంటే అంటే వాళ్ళ ఉద్దేశంతో నా ఎస్సీ నా బీసీలని వాళ్ళని ఓడించడంలో ఆడవాళ్ళని, లేకపోతే వాళ్ళ రెడ్డి సామాజిక వర్గాల్ని, అధిక కులాలని పక్కన పెట్టి ఓసీ కేటగిరీలో కూడా బీసీ గాంధీ చిరంజీవిని నుంచోబెట్టి ఓడించడం. అదే రకంగా పాపం పత్తిపాడినే పట్టుకొని వేలాడి ఒక ఇన్నోసెంట్ ఒక మినిస్టర్ అనమాట ఆవిడ. పాపం ఆవిడ హోమ్ మినిస్టర్ అయినా ఒక హోమ్ గార్డ్ ని కూడా ట్రాన్స్ఫర్ చేయలేకపోయినా అధినాయకుడిని ఏ రోజు నిలదీయి అడగని సుచరిత గారిని ఈ రోజు పత్తిపాడు నుంచి తాడికొండకు మార్చారు. ఆ తాడికొండ సీటు కోసం పెద్ద పెద్ద పైల్వాన్లు పోట్లాడుకున్నారు, వాళ్ళ బ్యానర్లు కట్టారు, ఫ్లెక్సీలు వేశారు. మీకు తెలియదు ఆ డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు ఎంత గ్రౌండ్ వర్క్ చేసుకుని అదే సీట్ కావాలనుకున్నారు. క్రిస్టినా గారి హస్బెండ్ తిరిగారు. ఆఖరికి ఎందుకమ్మా సుచరిత గారిని ఇచ్చారు అంటే ఓడిపోయే చోట మహిళలను పెడతారా సార్? ఎక్కడైనా మహిళలే కదా సార్. విడుదల రజనీ పాపం ఫేస్బుక్ లో ఒక పెద్ద ఫేమస్ స్టార్ తీసుకొచ్చి చిలకరూపేటలో చెల్లని కాయని తీసుకొచ్చి గుంటూరులో చెల్లిస్తుందా? అన్ని చోట్ల తిరిగి అక్కడేదో గ్రౌండ్ వర్క్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి గెలుద్దామా, మనకు అంత అవకాశం వస్తుందా అనుకుంటే గుంటూరులో అంటే చిలకరూపేటలో గెలవని ఆవిడ గుంటూరులో వచ్చి కొత్త ఏరియాల్లో అసలు గ్రౌండ్ వర్క్ తెలియదు. ఈవిడ ఎక్కడ కనపడిద్దరా అంటే ఫ్లెక్సీల్లో పోస్టర్లలో పోచంపల్లి గద్వాల్ చీరలో కనపడే ఈవిడ ఈ రోజు గుంటూరు వచ్చి కాపు ఓట్లు చిలుద్దామా, బీసీలు ఓట్లు పక్కన పెడదామా అనుకున్నట్టు వాళ్ళ స్ట్రాటజీ అయ్యుండొచ్చేమో కదా. ఈమె బీసీ, హస్బెండ్ కాపు, సో ఈ ప్రకారంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ లో కలిసి వచ్చే అవకాశం ఉంటుందేమో కదా గుంటూరు 2 అంటే.
అఫ్ కోర్స్ సార్, గుంటూరులో కాపులు బాగా ఉన్నాం సార్. గుంటూరు 2లో కాపులు 1, 2లో చాలా ఉన్నారు. కాపులకి ఇక్కడ విడుదల రజనీ ఉంటే ఇక్కడ కన్నా రజనీ ఉంది. ఏ ఒక్క కాపు ఓటు చీలనివ్వకుండా టీడీపీ, జనసేన కూటమిలో విడుదల రజనీకి కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా మా వంతు ప్రయత్నం కాపు సామాజిక వర్గం నుంచి మేము చేస్తామండి. కాకపోతే బీసీ మహిళగా పోరాడమనండి. కానీ కాపింటి కోడలుగా పోరాడితే ఇక్కడ కాపు బిడ్డలు ఉన్నాం. సిద్ధమై కాపు బిడ్డలు ఉన్నాం. సో ఏ మాత్రం ఏది వైసీపీ విచ్చలవిడిగా గాలి వీచినప్పుడు కూడా టీడీపీ కంచుకోటలా ఉండే గుంటూరు 2 ఎప్పుడు ఓడిపోలేదండి. అటువంటి కంచుకోట ఏది రజనమ్మ కోట అంటారు చూడండి. చిలుకూరుపేట రజనమ్మ కంచుకోట కోట దాటి ఈ రోజు మా గుంటూరు 2లో అడుగుపెట్టినంత మాత్రాన గెలుస్తుందేమో, గెలవగలుగుతానేమో అన్న ఆలోచన కూడా ఆమెకు లేదులేండి. అయినా సరే ఆవిడ ప్రయత్నానికి అడ్డుకట్ట, ఆనకట్ట విడుదల రజనికి, కన్నా రజని గట్టి పోటీగా వేసి చూపిస్తుందండి. అది అందరికీ తెలుసు. సో అంటే ఇప్పుడు జనసేన అభ్యర్థి గుంటూరు 2 నుంచి పోటీ చేస్తారా విడుదల రజనీ మీద? అంతే అనుకోవాలా మీరు చెప్తున్న దాని ప్రకారం? అని 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 ఊహాగానాలు కాదండి. కాపు ఓట్లు చీల్చకుండా ఉండాలి అంటే టీడీపీ కూటమిలో గాని, జనసేన కూటమిలో గాని ఒక కాపు నాయకుడు గుంటూరులో ఉండాలి అని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. ఎందుకంటే గుంటూరు అంటే ఇది మీ అభిలాష లేకపోతే డిమాండా ఏంటి ఇది? అంటే గట్టిగా పోరాటం చేయాలి. విడుదల రజనీ మీద గెలుపు కెరటాన్ని ఎగరవేయాలి అంటే అక్కడ టీడీపీలో గాని, జనసేనలో గాని ఒక కాపు నాయకులు ఉండాలని మా మనస్ఫూర్తి అభ్యర్థనండి. ఇంతకు ముందు వరకు గుంటూరు 2 అంటే కన్నా లక్ష్మీనారాయణ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రెగ్యులర్గా ఆయన ఉంటూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత పరిస్థితులు మారాయి కొంత. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాపు నాయకులు అని అంటే, లేకపోతే జనసేన అభ్యర్థికి ఆ టికెట్ కేటాయిస్తే గనక ఆ టికెట్ రజనీ వర్సెస్ రజనీ అయితే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సో ఏదైనా సిద్ధమేనండి. ఎలాగో విడుదల రజనీ మీద ఖచ్చితంగా డిపాజిట్ కూడా రానీయకుండా, దక్కనీయకుండా చేద్దాం అనుకున్నప్పుడు, ఆ ప్రదేశంలో ఎవరు నుంచున్నా గెలిపిస్తాం. నేనే నుంచోవాల్సి వచ్చినా అంతకంటే గొప్పగా గెలిపించగల సమర్థత నాలో ఉందని భావిస్తున్నానండి. ఉన్నారా మీరు రేస్లో ఉన్నారా? మీ మీ అధినాయకత్వం మీ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తుందా? అది అంతా తెలీదండి. పనైతే మేము చేస్తున్నాం. పరిశీలిస్తున్నారా? లేకపోతే మమ్మల్ని అభ్యర్థిగా నుంచోబెడతారనే తెలీదు గానీ, అక్కడ ఎవరిని నుంచోబెట్టినా గెలిపిస్తామండి. కాపు ఓట్లు ఎప్పుడూ విచ్చలవిడిగా ఉండేటటువంటి గుంటూరు 1, 2 కాపు ఓట్లు ఎప్పటికీ చీలవు. టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తాం. మీరన్నట్టుగా గుంటూరు 2 విడుదల రజనీ వర్సెస్ కన్నా రజనీ అంటే పోరాటం గెలుపు కెరటంలో ఎగరవేసి డిపాజిట్ కూడా విడుదల రజనీకి దక్కనీయకుండా చేసే సమర్థత మాలో ఉంది. ఎవరు నుంచున్నా అంతే సమర్థతగా వాళ్ళ వైపు నుంచి పనిచేసి, పోరాటం చేసి గెలుపు కెరటాన్ని గుంటూరులో ఎగరవేస్తాం. ఏంటి ఆ సమర్థత? ఆల్రెడీ ఆవిడ మంత్రి, ఎమ్మెల్యే చిలకలూరుపేట నుంచి చేశారు. ఆవిడ పని సామర్థ్యం ఏంటో చూశారు జనాలు. ఆర్థికంగా బలవంతరాలైనటువంటి వ్యక్తి అవతల. సో మీ దగ్గరే ఉంది, నక్క రజనీ దగ్గరే ఉంది. కన్నా రజనీనా, నక్క రజనీనా? సారీ సార్, కన్నా రజనీ, నక్క రజనీ 2 సార్. వాట్ ఎవర్ ఇట్ మే బి. సార్, ఇక్కడ సమర్థత అంటే ఆర్థిక బలం కాదండి, బుద్ధి బలం ఉండాలి. ఈరోజు విడుదల రజనీ గారిని ఎప్పుడు మేము ఫేస్బుక్ లో నుంచి ఉంటేనో, లెగిస్తేనో, లేకపోతే ట్రాక్టర్ నడిపితేనో చూసారు. కానీ కన్నా రజనీ అనే ఒక అమ్మాయి ఏదైతే దిశ ఎన్కౌంటర్ కేసులో 2 తెలుగు రాష్ట్రాలని గడగడలాడించినటువంటి కాపింటి ఆడబిడ్డ. అదే రకంగా పోరాట బరిలో ఎప్పుడూ తగ్గదు, ఎప్పుడూ వెనుకంజ వేయదు. జగన్ అంత గొప్ప శత్రువు అని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ భయపడుతున్న టైంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పుల్ని, ప్రభుత్వ పథకాలలో జరుగుతున్నటువంటి మోసాల్ని ఎండగట్టి బయటపెట్టి ఈ రోజు అంత గొప్ప 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని 52 రోజులు జైల్లో వేసినప్పుడు అతని తరపున చేసినటువంటి పోరాటం, జన సైన్యం తరపు నుంచి మా అధినాయకుడు అభ్యుదయ భావాలు, నిజాయితీ నచ్చి జనసేనలో చేరేటటువంటి పరిస్థితి, మా జన సైన్యం మీద వేసినటువంటి తప్పుడు కేసులకు మేము చేసేటటువంటి పోరాటం, మాటలు వేరు చేతలు వేరండి. కంచుకోటలోంచి గడప దాటి బయటికి వచ్చిందంటే కంచుకోటలో ప్రజాబలం లేదు, కేవలం ధన బలం, ఆర్థిక బలం. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా స్టేజ్ మీద ఏడవడం మేము చూసామండి. సైబరాబాద్ లో మొక్క అని మేము విన్నామండి. ఈ మధ్యలో కట్ చేసి చూస్తే ఏం చేసింది అని చిలకలూరుపేట సందుల్లో గొంతుల్లో అడిగితే ఎందుకు చేయలేదండి, నరసరావుపేట నుంచి చిలకలూరుపేటకి వెళ్ళే హైవే రోడ్ లో 4 అంతస్తుల భవనాన్ని కట్టుకుందిగా మా విడుదల రజనక్క. ఇది మాకు చేసింది. ఒక రోడ్ వేసింది లేదు, ఒక పని చేసింది లేదు. ఒక వైద్య శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రజలకి ఏం చేసింది అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చింది. ఇది తప్ప ఏం చేసిందో మీరు చెప్పండి, నేనేం చేశాను నేను చెప్తాను. సో పోటాపోటీ బరిలో మాటలు వేరు, పని చేతలు వేరండి. సో ఖచ్చితంగా టీడీపీ నుంచి గుంటూరు 2 టికెట్ ఆశిస్తున్న వాళ్ళలో చాలా మంది పేర్లే చర్చల్లోకి వచ్చాయి. కానీ ఇది జనసేనకా టీడీపీకా అని అంటే ఇక్కడ ఆ విషయంలో సయోధ్య వస్తుంది తొందరలోనే అని అనుకోవచ్చా?
సార్ యాక్చువల్లీ జనసేన సీటు గతంలో నుంచొని ఎంపీగా పోటీ చేసినటువంటి భారీ మెజారిటీ కొద్దో గొప్ప తీసుకొచ్చి జనాల్ని మమైకం చేసినటువంటి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. అదే రకంగా జనసేన బరిలో అండి, ఆయన ఒక్కని పేరు వినపడుతుంది. అదే రకంగా ఇటు టీడీపీ నుంచి చూస్తే శేషయ్య గారు ఎవరైతే ఒక ప్రజా వైద్యశాల నడుపుతూ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి గట్టి పోటీదారుడు. అదే రకంగా డేగల్ ప్రభాకర్ కాపు కమ్యూనిటీ పోరాట యోధుడు. గతం నుంచి పార్టీకి పనిచేస్తున్నటువంటి నాని అన్నవాళ్ళు. సో వీళ్ళందరూ కూడా టీడీపీ నుంచి గట్టి పోటీదారులేనండి. మళ్ళీ కొత్తగా కూడా చాలా మంది భాష్యం ప్రవీణ్ గారని, ఇంకొకళ్ళని మన్నవ ఎవరో ఒకతనని వీళ్ళందరూ కూడా వినపడుతుందండి. సో ఇంతమంది బరిలో ఉండి ఎవరు నుంచున్నా గెలిపించేగల సమయస్ఫూర్తి, ధైర్యం మాలో ఉందండి. కాపు ఓటు ఎక్కడా చీలనీయకుండా, విడుదల రజనీ వ్యూహం ఇక్కడ పావకుండా పని చేయగల సమర్థత ఉంది. ఒకరి దగ్గర పని చేయగలుగుతాం, అవకాశం ఇస్తే మేమైనా పని చేస్తాం. కానీ ఎక్కడా తగ్గేది లేదు. పార్టీ బలం నిలబడాలి, జనసేన జెండా ఎగరవేయాలి. అదే రకంగా బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు ఎవరైతే ఉందో బీసీ ఓట్లు కొంత చీల్చగలరు. అదే రకంగా కాపు ఓట్లు ఆయన నుంచుంటే ఖచ్చితంగా మేమందరం గంప గుర్తుగా ఆయనకే వేస్తాం కాబట్టి ఆయన అద్భుతమైన భారీ మెజారిటీ తెచ్చుకోగల సమర్థత గల నాయకుడు.